నా కూతురుకు ఒకసారి ఫోన్ చెయ్యాలి. ఏం చేస్తున్నావమ్మా? డిన్నర్ వండుతున్నానమ్మా. ఉదయం చేస్తే టిఫిన్ వండుతున్నానన్నావు, మధ్యాహ్నం చేస్తే వంట చేస్తున్నానన్నావు, ఇప్పుడేమో డిన్నర్ రెడీ చేస్తున్నానంటున్నావు. అస్తమాను వంట చేయడమే సరిపోతుంది నీ పని. మీ అత్తమామలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏం వండక్కర్లేదు, నీకు అల్లుడు గారికి వండుకోండి చాలు. నేను చెప్పింది అర్థమైంది కదా, ఉంటాను. సరే అమ్మా. అమ్మ ఏంటి చెల్లితో ఇలా మాట్లాడుతుంది? వదినా ఏం చేస్తున్నావు? వంట చేద్దామని వెళ్తున్నానండి. నాకు అమ్మకి డాడీకి వండకుండా నీకు అన్నయ్యకి వండు. అదేంటి అలా అంటున్నారు? అవును, అదేంట్రా అలా అంటున్నావు? మరేంటమ్మా నువ్వు చెల్లికి ఫోన్ చేసి ఏం చెప్తున్నావు? అత్తమామలకు వండొద్దు అని చెప్తున్నావు. మరి ఇక్కడ అందరికీ వంట వదిన చేస్తుంది, అక్కడో న్యాయం ఇక్కడో న్యాయమా? నీలాగే వదినాల అమ్మ కూడా ఫోన్ చేసి నీకు అల్లుడి గారికి వండుకోండి అంటే నువ్వు ఊరుకుంటావమ్మా? ఎందుకమ్మా తల్లులందరూ కూతురు విషయంలో ఒకలాగా కోడల విషయంలో ఒకలాగా ఆలోచిస్తున్నారు? కుదిరితే మంచి మాటలు చెప్పమ్మా, కుటుంబాలను విడగొట్టే మాటలు మాత్రం చెప్పొద్దు. సరేనమ్మా, చెల్లికి ఎప్పుడు ఫోన్ చేసినా ఇలాంటి మాటలు చెప్పకుండా అత్తమామలను బాగా చూసుకోని చెప్తాను.